అభ్యసన సిద్ధాంతాలు అనేవి మనకి టెట్లో కానీ డిఎస్సీలో కానీ చాలా ముఖ్యమైన టాపిక్ కదా. మనకి మొత్తం ఎన్ని ఉన్నాయి అభ్యసన సిద్ధాంతాలు? శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, యత్న దోష అభ్యసన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, పరిశీలనాత్మక అభ్యసన సిద్ధాంతం, సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం, బోధన లేదా ఆవిష్కరణ అభ్యసనం. కాబట్టి నేను ఈ వీడియోలో అభ్యసన సిద్ధాంతాలు ప్రీవియస్ టెట్ బిట్స్ ఎక్కడి నుంచి తీసుకోండి అంటే డిసెంబర్ 2025న ఏపీలో టెట్ జరిగింది కదా, అక్కడ నుంచి, అలాగే మెగా డిఎస్సి నిర్వహించడానికి ముందు ఒక టెట్ని నిర్వహించారు కదా ఏపీ గవర్నమెంట్, అక్కడ నుంచి ఈ అభ్యసన సిద్ధాంతాలు బిట్స్ తీసుకోవడం జరిగింది. ఆ బిట్స్ని ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాం. ప్రతిస్పందనకు ప్రతిఫలానికి మధ్య సంబంధం ఏర్పడుతుందని తెలిపే సిద్ధాంతం ఏమిటి? ప్రతిస్పందనకు ప్రతిఫలానికి మధ్య సంబంధం ఏర్పడుతుందని తెలిపే సిద్ధాంతమే కార్యసాధక నిబంధన సిద్ధాంతం. అదే యత్నదోష అభ్యసనం అయితే, యత్నదోష అభ్యసనంలో ఏం జరుగుతుంది? ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ ఒక పనిలో చేసే దోషాల సంఖ్య తగ్గుతుంది అని చెప్పేదే యత్నదోష అభ్యసన సిద్ధాంతం. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో అసహజ ఉద్దీపన, సహజ ఉద్దీపన మధ్య సంబంధం ఏర్పడుతుంది. అనగా గంట శబ్దానికి ఆహారానికి మధ్య సంబంధం ఏర్పడడం ద్వారా కొత్త ప్రతిస్పందన అనేది వెలువడుతుంది. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంలో అభ్యసనం ఎలా జరుగుతుంది? మనకి మెరుపు లాంటి ఆలోచన ద్వారా అభ్యసనం అనేది జరుగుతుంది. రచయితలు వారి పుస్తకాలకు సంబంధించిన సరైన సమాధానం గుర్తించండి. బండూరా రాసిన పుస్తకం ఏమిటి? సైకలాజికల్ మోడలింగ్. స్పియర్మెన్ రాసిన గ్రంథం ఏమిటి? ది ఎబిలిటీస్ ఆఫ్ మెన్. గార్డ్నర్ రాసిన గ్రంథం ఏమిటి? ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్. చాప్లిన్ రాసిన గ్రంథం ఏమిటి? డిక్షనరీ ఆఫ్ సైకాలజీ. బండూరా రాసిన గ్రంథం సైకలాజికల్ మోడలింగ్, స్పియర్మెన్ రాసిన గ్రంథం ది ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్, గార్డ్నర్ రాసిన గ్రంథం ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, చాప్లిన్ రాసిన గ్రంథం డిక్షనరీ ఆఫ్ సైకాలజీ. బ్రోనర్ ప్రకారము తృప్తిని కలిగించే అంతర్గత ప్రేరణ కారకాలేమిటి? బ్రోనర్ ప్రకారం తృప్తిని కలిగించే అంతర్గత ప్రేరణ కారకాలే కుతూహలం, ఉత్సుకత, అభ్యసన పట్ల ఆసక్తి, సమస్య పరిష్కార మార్గం. తొలి దశలో నిబంధితమైన జంతువు తదుపరి దశలో నిబంధిత ఉద్దీపనలను పోలిన ఉద్దీపనలకు సహితం నిబంధిత ప్రతిస్పందనలు ఇవ్వడానికి కారణం ఏమిటి? మనకి ఇచ్చిన ప్రశ్నలో కీవర్డ్ ఏంటి? పోలిన ఉద్దీపనలకు సైతం ఒకేలాంటి ఉద్దీపన ఇస్తే మనకి ఏ నియమం? అది సామాన్యీకరణ నియమం అవుతుంది. పోలిన ఉద్దీపనలకు సైతం ఒకేలాంటి ప్రతిస్పందన ఇస్తే సామాన్యీకరణం. ఉద్దీపనకి మధ్య తేడాను గమనించి సరైన ఉద్దీపనకి ప్రతిస్పందన ఇస్తే విచక్షణ. అంటే ఉద్దీపనకి మధ్య తేడా గమనిస్తే విచక్షణ. విరమణ అంటే అసలు ప్రతిస్పందనే లేకుండా పోవడం విరమణ. అయత్న సిద్ధ స్వాస్థ్యం అంటే ఏమిటి? కనిపించకుండా పోయిన ప్రతిస్పందన అనేది ఒకనొక సమయంలో లేదా ఒక సంఘటనలో బయటికి రావడమే అయత్న సిద్ధ స్వాస్థ్యము. సహభాగిత అభ్యసనానికి ఈ సిద్ధాంతం ఆధారం. సహభాగిత అభ్యసనానికి ఏ సిద్ధాంతం ఆధారం? వైగాట్స్కీ యొక్క సాంఘిక నిర్మాణాత్మక సిద్ధాంతం అనేది సహభాగిత అభ్యసనానికి ఆధారం. సహభాగిత అభ్యసనం, సాకార అభ్యసనం, ఈ రెండు అభ్యసనాలకి ఆధారం వైగాట్స్కీ యొక్క సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. అదే స్కిన్నర్ యొక్క కార్యసాధక నిబంధన ద్వారా వచ్చిన కొత్త విషయాలు ఏమిటి? మనకి కార్యక్రమయుత అభ్యసనం, బోధనా యంత్రాలు. కార్యసాధక నిబంధన ద్వారా వెలుగులోకి వచ్చిన నూతన అంశాలే కార్యక్రమయుత అభ్యసనం, బోధనా యంత్రాలు. అంతర్దృష్టి అభ్యసనం ద్వారా వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు ఏమిటి? అంతర్దృష్టి అభ్యసనం ద్వారా బోధనా పద్ధతుల్లో 3 కొత్త పద్ధతులు అనేవి చేరాయి. అవే సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, అన్వేషణ పద్ధతి. సాంప్రదాయ నిబంధన ప్రయోగంలో కుక్క వలయాకార రింగును చూసినప్పుడు లాలాజలం స్రవించింది, కానీ అండాకార రింగు చూసినప్పుడు లాలాజలం స్రవించలేదు. ఇందులో ఇమిడి ఉన్న సూత్రం ఏమిటి? వివిధ ఉద్దీపనల మధ్య తేడాను గమనించింది కాబట్టి సరైన ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించింది. కాబట్టి వివిధ ఉద్దీపనల మధ్య తేడాను గ్రహించి ఒకదానికి ప్రతిస్పందించి ఇంకో దానికి ప్రతిస్పందించలేదు కాబట్టి ఉద్దీపన విచక్షణ. ఏమిటది? ఉద్దీపన విచక్షణ. సహకార అభ్యసనంలో వ్యక్తిగత జవాబుదారీతనం దీంతో వ్యక్తమవుతుంది. సహకార అభ్యసనం అనేది ఏ సిద్ధాంతం యొక్క అంతర్భావం అని చెప్పుకున్నాం? వైగాట్స్కీ యొక్క సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం యొక్క అంతర్భావం. కాబట్టి సహకార అభ్యసనం అంటే ఒకే వ్యక్తి చేయడు కదా, కొంతమంది వ్యక్తులు ఒక సమూహంగా ఏర్పడి ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి సమూహం అనేది ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ కార్యక్రమం ఎప్పుడు విజయవంతం అవుతుంది? ప్రతి ఒక్క సభ్యుడు ఆ పనిలో నిమగ్నమైనప్పుడు మాత్రమే సమూహం చేసే కార్యక్రమం విజయవంతం అవుతుంది. కాబట్టి సాకార అభ్యసనంలో వ్యక్తిగత జవాబుదారీతనం అనేది స్వీయ అభ్యసనంపై ప్రతి విద్యార్థి బాధ్యత వహిస్తేనే ఆ కార్యక్రమం అనేది విజయవంతం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి ఎంతో కొంత పాత్ర పోషించాలి సాకార అభ్యసనంలో.
పరిశీలన అభ్యసనంలోని సోపానం కానిది. పరిశీలన అభ్యసనంలోని సోపానాల సంఖ్య ఎంత మనకి 4. అవి ఏమిటి? అవధానం, ధారణ, పునరుత్పాదనం, పునర్బలనం. కానీ కిందిచ్చిన ఆప్షన్స్లో ఏమేమి ఉన్నాయి? అవధానం సోపానమే, ధారణ సోపానమే, పునర్బలనం కూడా సోపానమే. కానీ వివేచన అనేది పరిశీలన అభ్యసనం యొక్క సోపానం కాదు. జెడ్పీడీ భావనకు సంబంధించి సరైన వాక్యం ఏమిటి? జెడ్పీడీ అనే భావన ప్రవేశపెట్టింది ఎవరు? వైగాట్స్కి. జెడ్పీడీ అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. కాబట్టి జెడ్పీడీ భావనకు సంబంధించి సరైన వాక్యం మార్గదర్శకత్వంతో కూడిన భాగస్వామ్యం అనేది స్కఫోల్డింగ్ కంటే విస్తృతమైన భావన. మార్గదర్శకత్వంతో కూడిన భాగస్వామ్యం అనేది స్కఫోల్డింగ్ కంటే విస్తృతమైన భావన అనేది సరి అయినది. కార్యసాధక నిబంధనంలో పునర్బలన కారకాలు ఏమిటి? కార్యసాధక నిబంధనంలో పునర్బలన కారకాలు ఉద్దీపనలు. బ్రూనర్ ప్రకారం అభ్యసనానికి దోహదం చేసే 2 ప్రధాన అంశాలేంటి? బ్రూనర్ ప్రకారం అభ్యసనానికి దోహదం చేసే 2 ప్రధాన అంశాలు కుతూహలం, అభిరుచి. పావ్లో ప్రయోగంలో ఆహారం అనేది ఏమవుతుంది? పావ్లో ప్రయోగంలో ఆహారం అనేది సహజ ఉద్దీపన. దాన్నే మనం నిర్నిబంధిత ఉద్దీపన అని కూడా అంటాం. పావ్లో ప్రయోగంలో నిర్నిబంధిత ఉద్దీపన ఏంటి? ఆహారం. నిబంధిత ఉద్దీపననే మనం అసహజ ఉద్దీపన అని కూడా అంటాం. పావ్లో ప్రయోగంలో నిబంధిత ఉద్దీపన ఏమిటి? గంట. పావ్లో ప్రయోగంలో నిర్నిబంధిత ప్రతిస్పందన ఏమిటి? ఆహారం పెట్టినప్పుడు కుక్క లాలజలం స్రవిస్తుంది కదా, అటువంటి సందర్భంలో లాలజలం అనేది నిర్నిబంధిత ప్రతిస్పందన అవుతుంది. మరి నిబంధిత ప్రతిస్పందన అంటే ఏమిటి? గంట శబ్దం కొట్టినప్పుడు కుక్క లాలజలం స్రవిస్తుంది కదా, అటువంటి సందర్భంలో లాలజలం అనేది మనకి అసహజ ప్రతిస్పందన లేదా నిబంధిత ప్రతిస్పందన అవుతుంది. సహకార అభ్యసనంలో బృందం యొక్క విజయం దీనిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం, సహకార అభ్యసనం అనేది వైగాట్స్కి యొక్క సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం యొక్క అంతర్భావం. కాబట్టి సహకార అభ్యసనంలో బృందం యొక్క విజయం ప్రతి ఒక్క సభ్యుడి సహకారం మీద ఆధారపడి ఉంటుంది. బండూరా ప్రతిపాదించిన సాంఘిక అభ్యసన సిద్ధాంతంలో ప్రవర్తన వీటి ద్వారా అభ్యసించబడుతుంది. వేటి ద్వారా? నిబంధన మరియు పరిశీలన అభ్యసనం ద్వారా. బండూరా ప్రతిపాదించిన సాంఘిక అభ్యసన సిద్ధాంతంలో ప్రవర్తన, నిబంధన మరియు పరిశీలన అభ్యసనం ద్వారా అభ్యసించబడుతుంది. జెడ్పీడీని విస్తరించగా ఏమవుతుంది? జెడ్పీడీని విస్తరించగా జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. జెడ్పీడీని విస్తరించగా జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. శాస్త్రీయ నిబంధనలో గంట శబ్దం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, శాస్త్రీయ నిబంధనలో గంట శబ్దం అనేది మనకి అసహజ ఉద్దీపన. దాన్నే మనం నిబంధిత ఉద్దీపన అని అంటాం. శాస్త్రీయ నిబంధనలో నిర్నిబంధిత ఉద్దీపన అంటే ఏమిటి? గంట. శాస్త్రీయ నిబంధనలో నిర్నిబంధిత ఉద్దీపన అంటే ఏమిటి మనకి? ఆహారం. అదేవిధంగా శాస్త్రీయ నిబంధనలో నిర్నిబంధిత ప్రతిస్పందన అంటే ఆహారం పెట్టినప్పుడు లాలాజలం వస్తుంది కదా, అటువంటి సందర్భంలో లాలాజలం అనేది నిర్నిబంధిత ప్రతిస్పందన. శాస్త్రీయ నిబంధనలో నిబంధిత ప్రతిస్పందన ఎప్పుడు? గంట శబ్దానికి లాలాజలం స్రవిస్తుంది కదా, అటువంటి సందర్భంలో లాలాజలం అనేది నిబంధిత ప్రతిస్పందన అవుతుంది. భాగస్వామ్య అభ్యసనం CLA కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్. భాగస్వామ్య అభ్యసనం అనే భావన ఈ అభ్యసన సిద్ధాంతాన్ని బలపరుస్తుంది. దేన్ని మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, సహకార అభ్యసనము, సహభాగ్య అభ్యసనము, భాగస్వామ్య అభ్యసనం. ఇవన్నీ కూడా మనకి వైగాట్స్కి యొక్క సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతానికి సంబంధించింది. కానీ కింది ఇచ్చిన ఆప్షన్స్లో మనకి వైగాట్స్కి సిద్ధాంతం పేరు లేదు. కానీ ఏ సిద్ధాంతం? వైగాట్స్కి సిద్ధాంతం అనేది దేనికి సంబంధించింది? నిర్మాణాత్మక సిద్ధాంతం కదా. వైగాట్స్కి సిద్ధాంతం అనేది ఒక నిర్మాణాత్మక సిద్ధాంతం. కాబట్టి భాగస్వామ్య అభ్యసనం అనేది నిర్మాణాత్మక సిద్ధాంతానికి సంబంధించింది. అదేవిధంగా సంసర్గవాద సిద్ధాంతాలు ఏమిటి మనకి? శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, యత్న దోష సిద్ధాంతం, కార్యసాధక సిద్ధాంతం అనేవి మనకి సంసర్గవాద సిద్ధాంతాలు. అంతర్దృష్టి అభ్యాస సిద్ధాంతం అంటే కోహ్లర్ సిద్ధాంతం మనకి అంతర్దృష్టి అభ్యాస సిద్ధాంతం అవుతుంది. పరిశీలన అభ్యాస సిద్ధాంతం అంటే బండూరా యొక్క అనుకరణ నమూనా సిద్ధాంతం అనేది కూడా మనకి పరిశీలన అభ్యాస సిద్ధాంతం అవుతుంది. మనకి నిర్మాణాత్మకవాద సిద్ధాంతాలు ఏమిటి? వైగాట్స్కి యొక్క సిద్ధాంతం, పియాజే యొక్క సిద్ధాంతం, బ్రూనర్ యొక్క సిద్ధాంతాలు నిర్మాణాత్మక సిద్ధాంతాలు అవుతాయి. వాట్సన్ ప్రయోగంలో తెల్ల ఎలుకకు భయపడ్డాన్ని నిబంధితమైన ఆల్బర్ట్ ఆ తర్వాత దశల్లో తెల్ల రంగు వస్తువులను కూడా భయపడడంలో దాగి ఉన్న సిద్ధాంతం ఏమిటి? ఇక్కడ తెలుపు రంగు అనే పోలిక ఉంది కదా, తెల్ల రంగు ఎలుక, తెల్ల రంగు వస్తువులు. కాబట్టి పోలిక ఉంది కాబట్టి ఇది ఏ సిద్ధాంతం? సామాన్యీకరణం అవుతుంది. పోలిక ఉంది కాబట్టి సామాన్యీకరణం.
క్రింది వానిలో సహభాగి అభ్యసన వ్యూహం ఏమిటి? సహభాగి అభ్యసనం అంటే సమూహాలుగా చేస్తారు కాబట్టి బృంద ప్రాక్కల్పనలు. గెస్టాల్ట్ వాదుల ప్రకారం ప్రత్యక్ష నిర్వహణ ఈ నియమంపై ఆధారపడి ఉంటుంది. గెస్టాల్ట్ వాదుల ప్రకారం ప్రత్యక్ష నిర్వహణ అనేది సారూప్యం, సామీప్యం, సంవృతం, మంచి రూపం ఈ 4 నియమాలపైన ఆధారపడి ఉంటుంది. జెండర్ స్టీరియోటైప్స్ ఈ అభ్యసనం యొక్క ఫలితం. జెండర్ స్టీరియోటైప్స్ అనేది మనకి పరిశీలన అభ్యసనం యొక్క ఫలితం అన్నమాట. జెండర్ స్టీరియోటైప్స్ అంటే ఏమిటి? జెండర్ స్టీరియోటైప్స్ అంటే మగపిల్లలు తమ తండ్రి యొక్క ప్రవర్తనను పరిశీలించి ఆ ప్రవర్తనని అనుకరించడం, ఆడపిల్లలు తల్లి యొక్క ప్రవర్తనని పరిశీలించి ఆ ప్రవర్తనను అనుకరించడాన్ని మనం జెండర్ స్టీరియోటైప్స్ అంటాం. కాబట్టి జెండర్ స్టీరియోటైప్స్ అనేది పరిశీలన అభ్యసనం యొక్క ఫలితం. అదేవిధంగా జెండర్ స్టీరియోటైప్స్, బోబోడాల్ ప్రయోగం, వైకారియస్ మోడలింగ్, రోల్ ప్లే ఈ 4 కూడా పరిశీలన అభ్యసనం యొక్క అభ్యసన ఫలితాలే అవుతాయి. అదే కార్యసాధక నిబంధన యొక్క అభ్యసన ఫలితం ఏమిటి? మనకి కార్యసాధక నిబంధన యొక్క అభ్యసన ఫలితాలే కార్యక్రమయుత అభ్యసనం, బోధనా యంత్రాలు. క్రింది వానిలో కార్యక్రమయుత అభ్యసన సూత్రం కానిది. క్రింది వానిలో కార్యక్రమయుత అభ్యసన సూత్రం కానిది ఏమిటి? మనకి కార్యక్రమయుత అభ్యసనం యొక్క సూత్రాలు మనకు మొత్తం ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఆ 5 సూత్రాలు ఏమిటి? చిన్న సోపానాల సూత్రం, చురుకైన ప్రతిస్పందన సూత్రం, తక్షణ పునర్బలన సూత్రం, స్వీయ గమన సూత్రం, స్వీయ మూల్యాంకన సూత్రం. కాబట్టి 4th ఆప్షన్ అనేది నైపుణ్య వికాస సూత్రం అనేది మనకి కార్యక్రమయుత అభ్యసనం యొక్క సూత్రం కాదు. కాబట్టి కార్యక్రమయుత అభ్యసనం సూత్రాలు మనకి మొత్తం 5. అవి ఏమిటి? చిన్న సోపానాల సూత్రం, చురుకైన ప్రతిస్పందన సూత్రం, తక్షణ పునర్బలన సూత్రం, స్వీయ గమన సూత్రం, స్వీయ మూల్యాంకన సూత్రం. ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణం అను భావన ఈ సామర్థ్యానికి సంబంధించింది. ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణం అంటే అర్థం ఏమిటి? అసలు ప్రత్యక్షంలో ఉన్న అంటే మన కంటికి ఎదురుగా ఉన్న ఏవైనా కొన్ని క్లూస్ని ఉపయోగించి ఒక సమస్యకు పరిష్కారం కనుగొనడమే ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణం. మనకి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంలో సుల్తానా అనే చింపాంజీ ఏం చేస్తుంది? తన దగ్గరలో ఉన్న కట్టెపుల్లల్ని ఒక జతగా చేసి తన యొక్క సమస్యకి పరిష్కారాన్ని కనుగొంటుంది కదా. దీన్నే మనం ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణం అంటాం. కాబట్టి ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణం అనేది సమస్య పరిష్కార సామర్థ్యానికి సంబంధించింది. శాస్త్రీయ నిబంధనానికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. మనకి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో 3 దశలు ఉంటాయి కదా. మొదటిది నిబంధనకు ముందు సహజ ఉద్దీపన ఆహారం ఇవ్వడం ద్వారా సహజ ప్రతిస్పందన లాలాజలం స్రవిస్తుంది, సరి అయినదే. నిబంధన జరిగేటప్పుడు ఏం చేస్తాం మనం? నిబంధిత ఉద్దీపన ప్లస్ నిర్నిబంధిత ఉద్దీపన కలిపి ఇవ్వడం ద్వారా మనకి నిర్నిబంధిత ప్రతిస్పందన వస్తుంది. అంటే గంట శబ్దానికి ఆహారం జోడించడం ద్వారా లాలాజలం వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఓన్లీ నిబంధిత ఉద్దీపన ఇచ్చాడు కాబట్టి ఇది సరైనది కాదు. నిబంధన జరిగేటప్పుడు ఏం చేస్తాం? గంట శబ్దం అంటే నిబంధిత ఉద్దీపన ప్లస్ ఆహారం అంటే నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వడం ద్వారా మనకి లాలాజలం వస్తుంది. అప్పుడు లాలాజలం ఏమవుతుంది? మనకి నిర్నిబంధిత ప్రతిస్పందన అంటే సహజ ప్రతిస్పందన అవుతుంది. అలాగే 3rd ఆప్షన్ చూద్దాం. నిబంధన తర్వాత ఏం జరుగుతుంది? నిబంధిత ఉద్దీపన గంట ఇవ్వడం ద్వారా లాలాజలం వస్తుంది. లాలాజలం ఆ సందర్భంలో లాలాజలం ఏమవుతుంది? మనకి అసహజ ప్రతిస్పందన, అదే నిబంధిత ప్రతిస్పందన. కాబట్టి ఏ మరియు సి అనేవి సరి అయినవి, బి సరి అయినది కాదు. కార్యక్రమయుత బోధనలో స్కిన్నెరియన్ పద్ధతిగా దీన్ని పరిగణిస్తారు. కార్యక్రమయుత బోధనలో స్కిన్నెరియన్ పద్ధతిగా రేఖీయ కార్యక్రమాన్ని పరిగణిస్తారు. అంతర్దృష్టి అభ్యసనం ద్వారా రూపొందిన బోధనా పద్ధతి. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అంతర్దృష్టి అభ్యసన పద్ధతి ద్వారా మనకి సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, అన్వేషణ పద్ధతిలో రూపొందాయి. కాబట్టి కింద ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ప్రాజెక్ట్ పద్ధతి ఉంది కదా. కాబట్టి ప్రాజెక్ట్ పద్ధతి అనేది మనకి సరైన సమాధానం అవుతుంది. కార్యసాధక నిబంధన గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. బోధనా విషయం చిన్న చిన్న సోపానాలుగా ఉంటుంది, సరి అయినదే. స్వీయ అభ్యసనం, స్వీయ మూల్యాంకనం ప్రోత్సహిస్తుంది, 2 సరి అయినవే. యత్నరహిత అభ్యసనం. కింది వాటిలో యత్నరహిత అభ్యసనం అని ఏ పద్ధతిని పిలుస్తారు? పరిశీలన అభ్యసన సిద్ధాంతాన్నే యత్నరహిత అభ్యసనం అని పిలుస్తారు. పేదలకు సహాయం చేస్తున్న ఒక అబ్బాయిని చూసి టీచర్ మెచ్చుకున్న తర్వాత ఆ అబ్బాయి సహాయం చేయటను అలవాటుగా మార్చుకున్నాడు. దీనిలో ఇమిడి ఉన్న అభ్యసనం ఏమిటి?
ప్రతిఫలం ఆశించకుండా ఒక పని చేశాడు. ఆ పని చేయడం ద్వారా ప్రతిఫలం అనేది లభించింది. ప్రతిఫలం లభించింది కాబట్టి ఆ అబ్బాయి చేస్తున్న పనిని కొనసాగించాడు. కాబట్టి ఇది ఏ అభ్యసనానికి ఉదాహరణ? కార్యసాధక అభ్యసనానికి ఉదాహరణ. ప్రతిఫలం ఆశించకుండా ఒక పని చేసినప్పుడు ఆ పనికి ఏమైనా ప్రతిఫలం వచ్చినప్పుడు ప్రతిఫలం వచ్చింది కాబట్టి ఆ పనిని కొనసాగిస్తే అది మనకి కార్యసాధక నిబంధన అవుతుంది. విద్యలో స్కఫోల్డింగ్కి ఉదాహరణ. విద్యలో స్కఫోల్డింగ్కి ఉదాహరణ ఏమిటి? విద్యార్థిని స్వతంత్రుడిగా చేయుటకు నెమ్మదిగా సహాయాన్ని తగ్గించడం. ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు? ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత బ్రూనర్. సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి వర్తించినది. సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి వర్తించినది ఏమిటి? అనుకరణ ద్వారా అభ్యసనం సరి అయినదే, పరిశీలన ద్వారా అభ్యసనం సరి అయినదే, నమూనా అభ్యసనం సరైనదే. కాబట్టి సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి మారుపేర్లు ఏమిటి? అనుకరణ ద్వారా అభ్యసనం, పరిశీలన ద్వారా అభ్యసనం, నమూనా అభ్యసనం. కానీ అనుభవపూర్వక అభ్యసనం అనేది కార్ల రోజెస్ ప్రతిపాదించిన సిద్ధాంతం పేరు. కాబట్టి కార్ల రోజెస్ ప్రతిపాదించిన సిద్ధాంతమే మనకి అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతం. బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనంలో మొదటి సోపానం ఏమిటి? ఇప్పుడే చెప్పుకున్నాం కదా. పరిశీలన అభ్యసనం లేదా అనుకరణ అభ్యసనంలో సోపానాల సంఖ్య అంతా మనకి 4. ఏమిటవి? అవధానం, ధారణ, పునరుత్పాదన, పునరుద్ధరణం. కాబట్టి మొదటి సోపానం ఏమిటి? మనకి అవధానం అనేది మనకి మొదటి సోపానం అవుతుంది. స్కఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించిన వారు ఎవరు? స్కఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించిన వారు వైగాట్స్కి. స్కఫోల్డింగ్ అనే పదం సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతానికి సంబంధించింది. ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా డ్రైవింగ్ చేయడం అనేది దేనికి చెందుతుంది? ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా అంటే వివిధ ఉద్దీపనల మధ్య తేడాను గ్రహించడం ఏమిటి? మనకి ఉద్దీపన విచక్షణ. వివిధ ఉద్దీపనల మధ్య తేడాను గ్రహించడం ఉద్దీపన విచక్షణ. ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా డ్రైవింగ్ అంటే ఏమిటి? రెడ్ లైట్ పడినప్పుడు ఆగడం, ఆరెంజ్ లైట్ పడినప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉండడం, గ్రీన్ లైట్ పడినప్పుడు వెళ్ళడం. కాబట్టి ఒక్కొక్క ఉద్దీపనకి ఒక్కొక్క రకంగా ప్రతిస్పందిస్తున్నారు. కాబట్టి అది మనకి ఉద్దీపన విచక్షణ అవుతుంది. బ్రూనర్ బోధనా సిద్ధాంతం ఈ ప్రేరణకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఏ ప్రేరణకు? అంతర్గత ప్రేరణకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. శాస్త్రీయ నిబంధనలో నిబంధిత ఉద్దీపన. శాస్త్రీయ నిబంధనలో నిబంధిత ఉద్దీపన అంటే ఏమిటి? అసహజ ఉద్దీపన. మనకేమవుతుంది? గంట అనేది శాస్త్రీయ నిబంధనలో నిబంధిత ఉద్దీపన అవుతుంది. అదే ఆహారం ఏమవుతుంది? నిర్నిబంధిత ఉద్దీపన అవుతుంది. ఆహారం పెట్టినప్పుడు లాలాజలం వస్తే నిర్నిబంధిత ప్రతిస్పందన, గంట కొట్టినప్పుడు లాలాజలం వస్తే నిబంధిత ప్రతిస్పందన. ఒక విద్యార్థి ఒక విషయాన్ని సంపూర్ణంగా నేర్చుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ తనకు తాను కొంతమేరకు నేర్చుకుంటాడు. మిగిలినవి ఇతరుల సహాయంతో సంపూర్ణంగా నేర్చుకుంటాడు. విద్యార్థి తనకు తాను నేర్చుకున్న దానికి ఇతరుల సహాయంతో సంపూర్ణంగా నేర్చుకోవడానికి మధ్య గల తేడాన్ని మనం ఏమంటాం? ZPD, సామీప్య వికాస మండలం, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. విరమణ జరిగిన తర్వాత నిబంధిత ప్రతిస్పందన తిరిగి కనిపించడాన్నే మనం అయత్న సిద్ధ స్వాస్థ్యము అంటాం. అంటే ఒక ప్రతిస్పందన కనుమరుగైపోయింది కానీ ఏదో ఒక సమయంలో సంఘటనలో బయటికి వస్తుంది. దాన్నే మనం అయత్న సిద్ధ స్వాస్థ్యము అని అంటాం. బోధన అభ్యసన ప్రక్రియలో సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ప్రయోగ పద్ధతులను ఉపయోగించాలని సూచించే సిద్ధాంతం ఏమిటి? బోధన అభ్యసన ప్రక్రియలో సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ప్రయోగ పద్ధతులను ఉపయోగించాలని చెప్పిన సిద్ధాంతం మనకి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఏమిటి మనకది? అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. బోబోడాల్ ప్రయోగం దీనికి సంబంధించింది. ఇప్పుడే చెప్పుకున్నాం కదా. బోబోడాల్ ప్రయోగం అనేది మనకి పరిశీలన అభ్యసనానికి సంబంధించింది. బోబోడాల్ ప్రయోగం, జెండర్ స్టీరియోటైప్, వైకారియస్ మోడలింగ్, రోల్ ప్లే ఇవన్నీ కూడా పరిశీలన అభ్యసనానికి సంబంధించినవి. తల్లిదండ్రులు పిల్లల కోపాన్ని నిరుత్సాహపరిచే క్రమంలో ఉద్దేశపూర్వకంగా వాళ్ళ ప్రవర్తనని పట్టించుకోరు. ఇక్కడ తల్లిదండ్రులు అనుసరించే వ్యూహం దీనికి అనుగుణమైనది. కాబట్టి దేనికి అనుగుణమైనది? పట్టించుకోరు కాబట్టి వాళ్ళ యొక్క కోపాన్ని తగ్గించాలనుకుంటున్నారు. దాన్నే మనం విరమణ అని అంటాం. సహకార మరియు సహచర్య అభ్యసనాలు ఎటువంటివి? సహకార మరియు సహచర్య అభ్యసనాలు అనేవి విద్యార్థి కేంద్రీకృతమైనవి.
ప్రత్యక్ష వ్యవస్థీకరణ జరిగే అభ్యసనం. ప్రత్యక్ష వ్యవస్థీకరణ జరిగే అభ్యసనం ఏమిటి? మనకి అంతర్దృష్టి అభ్యసనం. కార్యక్రమయుత అభ్యసన లక్షణం కానిది. విద్యార్థి కేంద్రీకృత అభ్యసనం సరి అయినదే, స్వీయ వేగ అభ్యసనం సరి అయినదే, తక్షణ పునర్బలనం సరి అయినదే. స్వీయ వేగం అంటున్నాం కాబట్టి కార్యక్రమత అభ్యసనం అనేది సాకార అభ్యసనం కాదు. కార్యక్రమయుత అభ్యసనం అనేది వ్యక్తిగతమైనది. పిల్లల్లో గమనించే బాహ్య భాషణం యొక్క ప్రయోజనం ఏమిటి? పిల్లల్లో గమనించే బాహ్య భాషణం యొక్క ప్రయోజనం స్వీయ నిర్దేశనం కొరకు. బాహ్య భాషణం, అలాగే సాంఘిక ప్రసంగం, ప్రైవేటు ప్రసంగం, నిశ్శబ్ద అంతర్గత ప్రసంగాలు అనేవి ఏ సిద్ధాంతం యొక్క అంతర్భావాలు? వైగాట్స్కీ యొక్క సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం యొక్క అంతర్భావాలు. సరళకు ఇంగ్లీష్ టీచర్ అంటే భయం. దానివల్ల క్రమంగా ఆమె అందరు ఇంగ్లీష్ టీచర్ల పట్ల భయం పెంచుకుంది. ఇది దేనికి ఉదాహరణ? పై ప్రశ్నలో మనకి ఇంగ్లీష్ అనే పోలిక ఉంది కాబట్టి పోలిన ఉద్దీపనలన్నిటికీ ఒకే రకమైన ప్రతిస్పందన భయం అనేది చూపిస్తుంది కాబట్టి మనం ఉద్దీపన సామాన్యీకరణ అని అంటాం. జడ్పీడీ అనే భావన ఎవరికి సంబంధించిందండి? జడ్పీడీ అనే భావన వైగాట్స్కీకి సంబంధించింది. పరిశీలన అభ్యసనంలోని దశల వరుసక్రమం ఏమిటి? అవధానం, ధారణ, పునరుత్పాదన, పునర్బలనం. అవధానం, ధారణ, పునరుత్పాదన, పునర్బలనం. గంట శబ్దానికి లాలాజలం స్రవించడం అనేది. గంట శబ్దం కొట్టినప్పుడు లాలాజలం వస్తుందంటే నిబంధిత ఉద్దీపనకి నిబంధిత ప్రతిస్పందన రావడం. కాబట్టి గంట శబ్దానికి లాలాజలం రావడం అనేది నిబంధిత ప్రతిస్పందన, అదే మనకి అసహజ ప్రతిస్పందన. బోధనా యంత్రాలు ఈ సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడ్డాయి. ఏ సిద్ధాంతం ఆధారంగా? పరికరాత్మక సిద్ధాంతం. పరికరాత్మక సిద్ధాంతానికి మరొక పేరు కార్యసాధక నిబంధన సిద్ధాంతం. బోధనా యంత్రాలు, కార్యక్రమయుత అభ్యసనం ఇవన్నీ కూడా మనకి పరికరాత్మక సిద్ధాంతం లేదా కార్యక్రమ నిబంధన సిద్ధాంతం యొక్క కార్యసాధక నిబంధన సిద్ధాంతం యొక్క అనుప్రయుక్తాలు. అంతర్దృష్టి అభ్యసనం జరిగే పద్ధతి ఏమిటి? అంతర్దృష్టి అభ్యసనం జరిగే పద్ధతే సమస్య పరిష్కార పద్ధతి. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ద్వారా వెలుగులోకి వచ్చిన పద్ధతులే సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, అన్వేషణ పద్ధతి. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే పుస్తక రచయిత ఎవరు? మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ పుస్తక రచయిత కోహ్లర్. పిల్లలకు నియోజనాలు ఇంటి పని ఇవ్వడాన్ని ప్రోత్సహించే నియమం. పిల్లలకు నియోజనాలు ఇంటి పని ఇవ్వడాన్ని ప్రోత్సహించే నియమమే అభ్యాస నియమం. మనకి బోధనలో సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమాలు అనేవి యత్నదోష అభ్యసన సిద్ధాంతం యొక్క అనువర్తనాలు. పిల్లవాడు వివిధ ఉద్దీపనలకు వేరువేరుగా ప్రతిస్పందిస్తున్నాడంటే ఉద్దీపనల మధ్య భేదాన్ని తెలుసుకున్నాడు కదా. భేదాన్ని తెలుసుకుంటే ఏ నియమం? ఉద్దీపన విచక్షణ నియమం. వైగాట్స్కీ ప్రకారం ఈ క్రింది అంశం దిగువ స్థాయి మానసిక ప్రక్రియకి ఉదాహరణ. వైగాట్స్కీ ప్రకారం ఈ క్రింది అంశం దిగువ స్థాయి మానసిక ప్రక్రియకి ఉదాహరణ. ఏ అంశం? పరిశీలించడం అనేది దిగువ స్థాయి మానసిక ప్రక్రియకి ఉదాహరణ. విశ్లేషణ, విచక్షణ, సృజనాత్మక ఆలోచన అనేవి ఎగువ స్థాయి లేదా ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలకు ఉదాహరణ. వైగాట్స్కీ ప్రకారం పరిశీలించడం, గుర్తించడం, గుర్తుకు తెచ్చుకోవడం, ప్రశ్నించడం, భేదాలు గుర్తించడం, వర్గీకరణ చేయడం, పోల్చడం ఇవన్నీ కూడా దిగువ స్థాయి లేదా నిమ్న స్థాయి మానసిక ప్రక్రియలు అవుతాయి. అదేవిధంగా విశ్లేషించడం, సంశ్లేషించడం, సృజనాత్మకంగా ఆలోచించడం, వివేచించడం, విచక్షణ చేయడం ఇవన్నీ కూడా ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు అవుతాయి. క్రింది వానిలో గెస్టాల్ట్ వ్యవస్థాపన నియమం కానిదేమిటి? సామీప్యత, సారూప్యత, పూర్ణ ఈ మూడు కూడా గెస్టాల్ట్ వ్యవస్థాపన నియమాలే అవుతాయి. కానీ వర్ణ స్థిరత్వం అనేది గెస్టాల్ట్ వ్యవస్థాపన నియమం కాదు. వైగాట్స్కీ ప్రకారం ఈ క్రింది అంశం ఉన్నత మానసిక ప్రక్రియకు ఉదాహరణ. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ప్రశ్నించడం, పోల్చడం, గుర్తించడం ఈ మూడు కూడా దిగువ స్థాయి మానసిక ప్రక్రియలే. కానీ సంశ్లేషణ అనేది మనకి ఎగువ స్థాయి లేదా ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ అవుతుంది.
అభ్యసనానికి పరిణతికి సంబంధం లేదు. ఈ వాక్యంతో ముడిపడి ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏమిటి? అభ్యసనానికి పరిణతికి సంబంధం లేదు అని చెప్పిన వ్యక్తే బ్రూనర్ బోధనా సిద్ధాంతం. బ్రూనర్ ఏమంటారంటే, పరిపక్వతతో సంబంధం లేకుండా ఒక విషయం నేర్చుకోవాలనే కుతూహలం, ఆసక్తి ఉంటే ఏ వయసు వారికైనా ఏ అంశాన్నైనా బోధించవచ్చు అంటాడు. అసలు అభ్యసనానికి పరిపక్వతకు సంబంధం లేనే లేదు అంటారు బ్రూనర్. కింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు ఎవరు? కొహ్లర్, కోఫ్కా, వద్దిమర్. వీళ్ళ ముగ్గురు కూడా గెస్టాల్ట్ వాదులే. స్కిన్నర్ మనకి ఏమవుతాడు? స్కిన్నర్ మనకి సంసర్గవాది అవుతాడు. పావ్లో ప్రయోగంలో ఆహారం అనేది, పావ్లో ప్రయోగంలో ఆహారం ఏమవుతుంది మనకి? నిర్నిబంధిత ఉద్దీపన, అదే సహజ ఉద్దీపన. సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమాలు ఈ సిద్ధాంతం యొక్క ప్రతిఫలం. సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమాలు అనేవి యత్న దోష అభ్యసన సిద్ధాంతం యొక్క ఫలితాలు. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం యొక్క ఫలితాలు ఏమిటి మనకి? సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, అన్వేషణ పద్ధతి. కార్యసాధక నిబంధన సిద్ధాంతం యొక్క ఫలితాలు ఏమిటి మనకి? కార్యక్రమయుత అభ్యసనం, బోధనా యంత్రాలు. శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవడం. ఏమైంది? మాయమైపోయిందంట. అంటే అక్కడ ఏం జరిగింది? విరమణం జరిగింది. ఏం జరిగింది? విరమణం జరిగింది. బండూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం ఏమిటి? మొత్తం ఎన్ని ఉంటాయి మనకి? 4 కదా. అవధానం, ధారణ, పునరుత్పాదనం, పునర్బలనం. కాబట్టి మొట్టమొదటి అంశం అవధానం, రెండవది ధారణ, మూడవది పునరుత్పాదనం, నాలుగవది పునర్బలనం. క్రింది వాణిలో బ్రోనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినది ఏమిటి? క్రింది వాణిలో బ్రోనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించింది మనకి బ్రోనర్ బోధనా సిద్ధాంతంలో 4 అంశాలు ఉంటాయి. ఎన్ని? 4. అవి ఏమిటి? సన్నద్ధత, విషయ నిర్మాణం, వరుసక్రమం, పునర్బలనం. కాబట్టి విశ్లేషణ అనేది బ్రోనర్ సిద్ధాంతానికి సంబంధించినది కాదు. ఏంటి అవి సంబంధించినవి? సన్నద్ధత, విషయ నిర్మాణం, వరుసక్రమం, పునర్బలనం. వైగాట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఇప్పుడే చెప్పుకున్నాం కదా. విశ్లేషించడం, సంశ్లేషించడం, సృజనాత్మక ఆలోచన అనేవి ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు అయితే, ప్రశ్నించడం అనేది మనకి దిగువ స్థాయి మానసిక ప్రక్రియ అవుతుంది. పావ్లో ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ లాలాజలం అనేది గంట శబ్దంతో పాటు ఆహారం ఇచ్చారు. ఆహారం ఉన్న ప్రతిసారి లాలాజలం వస్తే ఆహారం అనేది మనకి సహజ ప్రతిస్పందన అవుతుంది. కాబట్టి అదే మనకి నిర్నిబంధిత ప్రతిస్పందన. ఆహారం ఉంటే లాలాజలం వస్తే అటువంటి ఏ సందర్భంలోనైనా సరే లాలాజలం అనేది మనకి సహజ ప్రతిస్పందన, అదే నిర్నిబంధిత ప్రతిస్పందన. క్రింది వాణిలో థార్న్డైక్ ప్రతిపాదించిన నియమం. క్రింది వాణిలో థార్న్డైక్ ప్రతిపాదించిన నియమం ఏమిటి? సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం అనేది థార్న్డైక్ ప్రతిపాదించిందే. కానీ పునర్బలన నియమాలు ఎవరు ప్రతిపాదించారు మనకి? స్కిన్నర్ పునర్బలన నియమాలను ప్రతిపాదించారు. కింది వాణిలో గెస్టాల్ట్ వాది కానివారు. కొహ్లర్, కోఫ్కా, వద్దిమర్ గెస్టాల్ట్ వాదులే కానీ ఎరిక్సన్ గెస్టాల్ట్ వాది కాదు. ఎరిక్సన్ గెస్టాల్ట్ వాది కాదు. మిల్లర్ మరియు డొల్లార్డ్ అనే అమెరికన్ సైకాలజిస్టులకు ఈ సిద్ధాంతంతో సంబంధం కలదు. ఏ సిద్ధాంతంతో సంబంధం కలదు? మిల్లర్ మరియు డొల్లార్డ్లకు సాంఘిక అభ్యసన సిద్ధాంతంతో సంబంధం కలదు. సాంఘిక అభ్యాస సిద్ధాంతానికి మారుపేర్లు ఏమిటి? అనుకరణ అభ్యసన సిద్ధాంతం, పరిశీలన అభ్యసన సిద్ధాంతం, నమూనా సిద్ధాంతం, జెండర్ స్టీరియోటైప్ సిద్ధాంతం, బోబోడాల్ సిద్ధాంతం, వైకారియస్ మోడలింగ్ సిద్ధాంతం. అనుకరణ ఈ అభ్యసనానికి మూలం. అనుకరణ అనేది మనకి సాంఘిక అభ్యసనానికి మూలం. అనుకరణ అనేది సాంఘిక అభ్యసనానికి మూలం. ఎవరు ప్రతిపాదించారు ఈ సాంఘిక అభ్యాస సిద్ధాంతాన్ని? బండూరా. కొహ్లర్ ప్రయోగం ఈ క్రింది అంశానికి సంబంధించింది. కొహ్లర్ ప్రయోగం ఏ అంశానికి సంబంధించింది? అంతర్దృష్టి. పావ్లో ప్రయోగంలో కుక్క వలయాకార రింగు, అండాకార రింగు మధ్య ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహిస్తే ఏమవుతుంది మనకి? ఉద్దీపన విచక్షణ. బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలో అంశాలకి సంబంధించినది ఎన్ని ఉంటాయి మనకి? అంశాలు 4. ఏమిటవి? అవధానం, ధారణ, పునరుత్పాదన, పునర్బలనం. కానీ నిబంధన అనేది బండూరా సాంఘిక అభ్యసనానికి సంబంధించని అంశం.
వైగాట్స్కీ ప్రకారం భాషా వికాసంలో 2 సంవత్సరాల వయసు గల శిశువులో ఉండే ప్రసంగం ఏమిటి? 2 సంవత్సరాల వయసులో మనకి సాంఘిక ప్రసంగం అనేది ఉంటుంది. వైగాట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏమిటది? ప్రశ్నించడం అనేది దిగువ స్థాయి మానసిక ప్రక్రియ అవుతుంది. సరికాని జతను గుర్తించండి. పరిశీలన అభ్యసనం బండూరా సరి అయినదే, బోధనా సిద్ధాంతం బ్రూనర్ సరి అయినదే, యత్నదోష్ సిద్ధాంతం థార్న్డైక్ సరి అయినదే. కానీ అంతర్దృష్టి సిద్ధాంతం ఎవరండి? అంతర్దృష్టి మనకి కోహిలర్. పౌల సిద్ధాంతం ఏమిటి? శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. గెస్టాల్ట్ వాదం నుంచి ఆవిర్భవించిన సిద్ధాంతం ఏమిటి? గెస్టాల్ట్ వాదం నుంచి ఆవిర్భవించిన సిద్ధాంతమే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. డ్రిల్ మరియు ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం ఏమిటి? డ్రిల్ మరియు ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమమే అభ్యాస నియమం. వైగాట్స్కీ భాషా వికాసంలో 3 సంవత్సరాల వయసులో కనబడే ప్రసంగం ఏమిటి? 3 సంవత్సరాల వయసులో కనబడే ప్రసంగమే ప్రైవేట్ ప్రసంగం. వైగాట్స్కీ ప్రకారం పిల్లల్లో ప్రైవేట్ ప్రసంగం కనబడే వయస్సు 3 సంవత్సరాలు. కార్యసాధక నిబంధనాన్ని ఇలా కూడా అంటారు. కార్యసాధక నిబంధనాన్ని ఎలా అంటారు? పరికరాత్మక నిబంధనం అని కూడా అంటారు. గెస్టాల్ట్ అనే పదానికి అర్థం ఏమిటి? గెస్టాల్ట్ అనే పదానికి సమగ్రాకృతి అని అర్థం. కింది వాణిలో బండూరా ప్రతిపాదించిన అభ్యసన ప్రక్రియలోని 4 అంశాల్లో లేనిదేమిటి? అవధానం, ధారణ, పునర్బలనం అనేవి బండూరాకు సంబంధించినవే. విరమణ అనేది మనకి ఎవరికి సంబంధించింది? విరమణ అనేది పావ్లోవ్ యొక్క శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించిన ఒక నియమం. బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏమిటి? బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతమే బోధన శిక్షణ సిద్ధాంతం. పరిశీలన అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? బండూరా. మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మనోవిశ్లేషణ సిద్ధాంతం సిగ్మండ్ ఫ్రాయిడ్. కార్యసాధక నిబంధనం స్కిన్నర్. సాంప్రదాయిక నిబంధనలో గంట మోగించడం అనేది నిబంధిత ఉద్దీపన. ఏమిటి నిబంధిత ఉద్దీపన? బ్రూనర్ బోధనా సిద్ధాంతం తిరస్కరించే భావన ఏమిటి? బ్రూనర్ బోధనా సిద్ధాంతం తిరస్కరించే భావన విద్యార్థుల పరిపక్వత బోధనకు ప్రధానమైనది అనే అంశాన్ని బ్రూనర్ తిరస్కరిస్తాడు. బ్రూనర్ బోధనా సిద్ధాంతం ఫాలో అయ్యే అంశాలు ఏమిటి? బోధనకు విద్యార్థుల పరిపక్వత ముఖ్యమైనది కాదు, సరి అయినదే. బోధన తెలిసిన దాని నుండి తెలియని దానికి పోవడం అనే సూత్రాన్ని అనుసరించాలి. అభ్యసనకు పునర్బలనం ఇవ్వడంలో అంతర్గత ప్రేరణ ముఖ్యమైనది. ఈ 3 అంశాలని బ్రూనర్ సిద్ధాంతం ఫాలో అవుతుంది. సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతడంటే భయపడుతుంది. ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. ఇది దేనికి ఉదాహరణ? కేవలం ఒక ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందిస్తుంది. మిగిలిన ఉద్దీపనలకు తేడాను తెలుసుకుంది కాబట్టి వివిధ ఉద్దీపనల మధ్య తేడాను తెలుసుకుంటే ఉద్దీపన విచక్షణ. బండూరా పునర్బలనాలను 3 రకాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణకు చెందనిది ఏమిటి మనకి? ప్రత్యక్ష పునర్బలనం, పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం, స్వీయ పునర్బలనం అనేవి బండూరాకు సంబంధించినవే. నిరంతర పునర్బలనం అనేది ఎవరికి సంబంధించింది? బిఎఫ్ స్కిన్నర్కు సంబంధించింది. పియాజే మరియు బ్రూనర్ బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం ఏమిటి? బోధన పరిపక్వత మధ్య సంబంధం. పియాజే ఏమంటారు? ఒక విద్యార్థికి లేదా ఒక పిల్లవాడికి ఏమైనా బోధించాలంటే పరిపక్వత అనేది చాలా ముఖ్యమైన అంశం అంటారు. కానీ బ్రూనర్ ఏమంటారు? పరిపక్వతతో సంబంధం లేకుండా ఒక విషయాన్ని నేర్చుకోవాలనే కుతూహలం కానీ ఆసక్తి ఉంటే ఏ వయసు వారికైనా ఏ విషయాన్నైనా బోధించవచ్చు అని చెప్తాడు బ్రూనర్. పియాజే ఏమంటారు? ఏ వ్యక్తికైనా ఒక విషయాన్ని బోధించాలంటే పరిపక్వత చాలా ముఖ్యమైన విషయం అంటారు. కానీ బ్రూనర్ ఏం చెబుతారు? పరిపక్వతతో సంబంధం లేకుండా ఒక విషయాన్ని నేర్చుకోవాలనే కుతూహలం ఆసక్తి ఉంటే ఏ వయసు వారికైనా ఏ విషయాన్నైనా నేర్పించవచ్చు అని చెబుతారు. సంతోష్కు తనని అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం. ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనతో వెళ్ళడానికి నిరాకరిస్తాడు. దీనికి కారణం ఏమిటి? ఇక్కడ తండ్రి అనే పోలిక ఉంది కాబట్టి ఉద్దీపన సామాన్యీకరణ.
క్రింది వారిలో సాంఘిక అభ్యసన సిద్ధాంతంతో సంబంధం లేని వారిని గుర్తించండి. మిల్లర్, డోలార్డ్, వాల్టర్స్ అనే ముగ్గురు కూడా సాంఘిక అభ్యసన సిద్ధాంతంతో సంబంధం ఉన్న వ్యక్తులే. కానీ బ్రూనర్కి ఆ సిద్ధాంతంతో సంబంధం లేదు. మిల్లర్, డోలార్డ్, వాల్టర్స్, బండూరా వీళ్ళ నలుగురికి సాంఘిక అభ్యసన సిద్ధాంతంతో సంబంధం కలదు. ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యాస నియమం. ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం ఏమిటి? అభ్యాస నియమం. పిల్లలు సాధారణంగా వారి దగ్గరకు అపరిచితులు వచ్చినప్పుడు భయపడతారు. కానీ వారు తెచ్చిన బహుమతుల పట్ల ఆకర్షితులై అపరిచితుల పట్ల భయాన్ని పోగొట్టుకుని అభిమానం పెంచుకుంటారు. దీనికి కారణం పునర్బలన నియమం. ఉన్నత మానసిక ప్రక్రియలు వ్యక్తిలో స్వయం క్రమీకరణకు దారి తీస్తాయని అభిప్రాయపడిన వారు వైగాట్స్కీ కదా మనకి దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు, ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు అనే అంశాన్ని చెప్పింది. శంకర్ ఒక సినిమా నటుడి నటన పరిశీలించి కళాశాల వార్షికోత్సవంలో అదేవిధంగా ప్రవర్తించాడు. అందరూ శంకర్ని మెచ్చుకున్నారు. బండూరా ప్రకారం శంకర్కి లభించిన పునర్బలనం ప్రత్యక్ష పునర్బలనం. అంతర్దృష్టికి అధిక ప్రాధాన్యతనిచ్చిన సాంప్రదాయం గెస్టాల్ట్ వాదం. ఇవండి మనకి అభ్యసన సిద్ధాంతాల నుంచి ప్రీవియస్ టెస్ట్లో వచ్చిన 100 బిట్స్.